కూడా ప్రభునామన మీ అందరం వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో సాల్మరాజు ఉన్నారు. వాక్యం అందించాల్సిందిగా నేను మనం చేస్తున్నాం. అన్నా సాల్మరాజు ఉన్నారన్నా? అన్నా మీ శబ్దం వినపడటం లేదు. వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదినము జూమ్ మీటింగ్ లో పాలిభాగస్తులు అవుతున్న దేవుని సేవకులకు, పెద్దలైన వారికి, సహోదరులకు, సహోదరులకు, ఈ దినాన ఈ జూమ్ మీటింగ్ లో పాలిభాగస్తులైన ప్రియులైన వారందరికీ కూడా యేసు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలు బ్రదర్. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. 12వ అధ్యాయము 11వ వచనం, 12వ అధ్యాయము 43వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుదాము. ఈ దినం యొక్క ధ్యానం కొరకు మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. యెహోవాకు పస్కా బలి. 12వ అధ్యాయము 43వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడును దానిని తినకూడదు. అన్యుడు ఎవడను దాన్ని తినకూడదు. కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. పరదేశీయు, కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలను. దాని మాంసములో కొంచెమైనను మీ ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ వద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అటివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడు. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిని గూర్చి ఒక్కటే విధి ఉండవలెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రియులు ప్రార్థన చేశారు కనుక నేను వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా నియమించిన 7 పండుగలను గురించిన వివరాలు దేవుని ఆత్మ సహాయంతో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యెహోవా నియమించిన 7 పండుగలలోని సారాంశం, అందులోని మర్మం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం, ప్రపంచంలో అన్ని జాతుల వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన యాగం, ఆయన మనుషులందరికీ కలుగు చేసిన గొప్ప భాగ్యాన్ని మనము లేఖనాల్లో మనం ఈ పస్కా పండుగల వివరణలో మనకి స్పష్టంగా దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరుస్తూ ఉన్నాడు. 7 పండుగలు పస్కా పండుగ మొదటిదని, రెండవది పులియన రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది 7 వారముల పండుగ, ఐదవది శృంగధనుల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వది పర్ణశాలల పండుగ. పస్కా పండుగను గురించి ఇది 4వ వర్తమానం. ఈ పస్కా పండుగ అనేది ఈ 4వ వర్తమానంతో ఈ పండుగ ముగించబడుతుంది.
వర్తమానం ముగించబడుతుంది. ఈ వర్తమానంతో పస్కా పండుగను గురించినటువంటి వివరణ మన గత వారంలో మంగళవారంలో కూడా ధ్యానం చేశాము. గత మంగళవారం ఆ మిగిలిపోయిన ఆ భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వెండితో కొనబడిన వాడు అని అంటే మనం యేసుక్రీస్తు యొక్క రక్తంలో కొనబడిన వారమని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. సున్నతి పొందినవాడు తినొచ్చు అని అన్నాడు. సున్నతి అనేది బాహ్య సంబంధమైనది కాదు, అంతరంగంలో కలిగే మార్పు, జీవితంలో మార్పు, ప్రత్యేకత. మార్పు ప్రత్యేకత అనేది మనం ధ్యానం చేశాం. 3000 మంది రక్షించబడ్డప్పుడు పేతురు గారి ప్రసంగంలో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని అన్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 6వ అధ్యాయంలో 16, 17, 18 వచనాల్లో 2వ పత్రికలో మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అని అన్నాడు. సున్నతి అనేది ఇశ్రాయేలు ఆచరించారు, దానివల్ల రక్షణ ఏమీ లేదు, కానీ వారు దేవుని బిడ్డలు అనే ఒక లోకంలో దేవుని బిడ్డలు, దేవుడు ఎన్నుకున్న వారు అనే ఒక ప్రత్యేకతను చూపిస్తుంది. కానీ ఆ సున్నతి మాత్రం పరలోక రాజ్యం చేర్చేదైతే కాదు. పరలోక రాజ్యం చేరాలి అని అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. పాత జీవితాన్ని, పాత బ్రతుకును, రోత బ్రతుకును దాన్ని పాతి పెట్టాలి. క్రీస్తు రక్తములో కడగబడాలి, ప్రత్యేకించబడాలి, దేవుని బిడ్డలుగా తీర్చబడాలి, ప్రత్యేకమైన జీవితాన్ని కూడా జీవించాలి పరలోక రాజ్యంలో చేరాలి అంటే. ఆ మాటలు కూడా మనం ధ్యానం చేశాం. ఒక్క ఇంటిలోనే దాన్ని ఆచరించాలి అని అన్నాడు. ఆ ఇల్లు జీవము గల దేవుని సంఘం, మనమే ఆయన ఇల్లు అని చూసాం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతూ మోషేని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా జ్ఞాపకం చేస్తూ మనమే ఆయన ఇల్లు అని అన్నాడు. సంఘమే దేవుని ఇల్లు, దేవుని ఆలయం అనే మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము, ధ్యానం చేశాము. ఆ తర్వాత 48వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఈరోజు ధ్యానం కొరకు మనం చదువుతున్నాం. చూడండి, ధ్యానం చేయబోతున్నాం. 48వ వచనం, నీ వద్ద నివసించు పరదేశియు యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడు అని అన్నాడు. సమానం, మీ దేశంలో పుట్టిన వానితో సమానుడు అని అన్నాడు. సమానం అని దేవుడు చెప్పాడు. భేదమేమీ లేదు, సమానం. వాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడు అని అన్నాడు. 49వ వచనంలో కూడా చదువుతున్నాం, చూడండి. 49, దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిని గూర్చిన కట్టడ ఒక్కటే అని అన్నాడు. మీ దేశస్థునికిని ఇందులో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, ఒక్కటే విధి. ఇక్కడ 2 మాటలు ఉపయోగించాడు. మీతో సమానుడు, రెండవ మాట ఒక్కటే విధి, ఒక్కటే విధి అని అన్నాడు. ఒకటే కట్టడ, ఒకటే ఆచారం, ఒకటే పద్ధతి, ఒకే విధంగా ఉండాలి. ఇందులో మీరు ఏమి భేదాలు పెట్టుకోవద్దు అని అన్నాడు. సంఖ్యాకాండంలో కూడా ఆ మాట తెలియజేశాడండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఇలాగ అన్నాడు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 14వ వచనంలో, మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు
అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టి దానిని చేయవలెను. పరదేశికిని మీలో పుట్టిన వానికి మీకును ఒక్కటే కట్టడ ఉండవలెను, ఇది మీరు మార్చకూడదు అన్నాడు. మీలో పుట్టిన వానికి ఒక్కటే కట్టడ అని అన్నాడు. దీనిని పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ, గలతీ జిల్లాలో ఉన్న సంఘాలకు, విశ్వాసులకు వ్రాస్తూ ఇలాగన్నాడు. గలతీ పత్రిక 3:28 గలతీ పత్రిక 3:28 ఇలాగ చెప్పాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని అన్నాడు. మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక భేదము అనేది ఉండకూడదు అని జ్ఞాపకం చేశాడు. భేదమేమీ ఉండకూడదు, ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటే విధి ఉండాలి, మీతో సమానుడు. ఇందులో అన్యజనుల పట్ల దేవుడు ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రేమను ఇక్కడ వెల్లడి చేశాడు. అన్యజనుల పట్ల ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు తన ప్రేమను ఎట్లా వెల్లడి చేశాడో 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేసి ఉన్నాడు, విశదీకరించాడు, విశదపరిచాడు. అందరికీ తెలిసేటట్లుగా, అందరికీ అర్థమయ్యేటట్లుగా ఆయన ప్రేమను చూపించాడు. యోహాను సువార్త 3:16 మన అందరికి తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట. దేవుడు ప్రేమించను అని చెప్పేసి ఆయన మనసులో ఉన్న ప్రేమను అలానే ఉంచుకోకుండా ఆయన వెల్లడి చేశాడు. ఇదిగో నా ప్రేమ, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించాను, ఇదిగో నా ప్రేమ, ఇదిగో ఈ విధంగా ఉంది నా ప్రేమ అన్నాడు. ఏ విధంగా అని అంటే, ఆయనే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు, ఏకైక కుమారుణ్ణి పంపాడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, ఆత్మ ఆయనే. భూలోకంలో ఉన్న మనుషులను రక్షించడానికి, విమోచించడానికి, విడిపించటానికి, పాపము వలన వచ్చు జీతం మరణము నుండి తప్పించటానికి తండ్రిగా ఆయన ప్రేమించాడు. కుమారుడిగా దేహ రక్త మాంసములు ధరించుకొని లోకానికి దిగి వచ్చాడు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. పరిశుద్ధాత్ముడిగా మరలా వచ్చి ఈ లోకంలో జరిగిపోయిన వాటిని గురించి, జరుగుతున్న వాటిని గురించి, జరగబోయే వాటిని గురించి ఆయన వివరిస్తూ, సువార్తను అందిస్తూ, ఆత్మలను సంఘములోనికి చేరుస్తూ, నమ్మిన వారిని ఆత్మీయ జీవితంలో బలపరుస్తూ, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచే కార్యక్రమంలో ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. తండ్రిగా ప్రేమించాడు, కుమారుడిగా వచ్చి ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన తన ప్రేమను ఆయన వెల్లడి చేశాడు. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మీకు సమానుడు అన్నాడు, వానికి మీకు ఒక్కటే విధి అని అన్నాడు. అన్యజనులకు యూదులైన మీకు ఒకటే విధి, ఒక్కటే విధి, మీతో సమానం అని అన్నాడు. ఈ మాటలు మనల్ని క్రొత్త నిబంధనలోనికి తీసుకొని వస్తున్నాయి. చూడండి, ప్రభు కూడా ఆ మాట చెప్పాడు. అంటే ఆయన మన పట్ల ఎంత ప్రేమను చూపించాడో ఆ మాటలు మనం క్రొత్త నిబంధనలో కూడా ప్రభు యొక్క నోట కూడా ఆ మాటలు వినొచ్చు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం
25వ వచనం చదువుతున్నాను, గమనించండి. మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక తెరచి చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదా నేను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఎవరు ఈమె అంటే 21, 22 వచనాలు చదువుతున్నాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చాను. కనానీయులు అంటే ఫిలిస్తీన్లు, 7 జాతుల వారిలో ఒకరు. యూదులకు అన్ని జనులకు సాంగత్యము లేదు, ఉండదు. వారు ప్రత్యేకంగా ఉంటారు. వారు ప్రత్యేకంగా ఉంటారనే సంగతిని ఎస్తేరు గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మొర్దెకై హామాను అనేవాడు అన్నాడు. అహష్వేరోషు రాజుతో హామాను అనేవాడు ఒకడు అన్నాడు, నీ రాజ్యంలో ఒక జాతి చెదిరి ఉన్నది, సకల జనుల విధులకు వారి విధులు వేరుగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి అని అన్నాడు. ప్రపంచంలో యూదులు ఎక్కడ చెదిరిపోయినా ఎక్కడున్నా కానీ వారు మరణం వరకు కూడా ప్రత్యేకంగా ఉంటారు. అన్య జనులు జీవించినట్లుగా అన్య ఆచారాలు వారు చేయరు, వారు ప్రత్యేకంగా ఉంటారు. వారు అన్ని జనులతో కలిసి వారు సాంగత్యము చేయరు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఏమంటే క్రీస్తుపూర్వం 586లో వారు బబులోనికి వెళ్ళిపోయారు. బబులోనికి చెరగా వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల అనంతరం మరలా వారు తిరిగి వచ్చారు. మొదటిగా జెరుబ్బబేలు, రెండవదిగా ఎజ్రా, మూడవదిగా నెహెమియా తిరిగి వచ్చారు. వారు వచ్చేసరికి శేషించిన వారు అంటే చెరకి వెళ్లకుండా మిగిలిపోయిన వారు ఉన్నారే, వారు అన్యజనులతో సహవాసం చేసి వారి పిల్లల్ని వీరికి, వీరి పిల్లల్ని వారికి చేసుకున్నారు. అది జెరుబ్బబేలు, ఎజ్రా, నెహెమియా నాయకత్వంలో వారు వచ్చి ప్రాకారాలు, మందిరాన్ని బాగు చేసి, దేవుని యొక్క శిక్ష ఎందుకు వచ్చింది మనకి? అన్యజనులు ఆచరించినట్లు మన పితరులు ఆచరించారు కాబట్టి మనం బబులోనికి చెరగా తీసుకొని పోబడ్డాము. మరలా అదే పద్ధతిని మీరు ఇక్కడ ఆచరిస్తున్నారు. ఎవరెవరు నిజంగా ఇశ్రాయేలులై ఉన్నారో, దేవుని పిల్లలై ఉన్నారో ఆ వివాహం ఆడిన వారిని విడిచిపెట్టండి అని అంటే, వారందరూ కలిసి నెహెమియా మాట విని వివాహాలు చేసుకుని పిల్లలు కనిన వారిని కూడా వారిని తోలివేశారు. అంత ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు ఇశ్రాయేలీలు, యూదులు. ఈ కనాను స్త్రీ వచ్చి, నా కుమార్తెకు బాగలేదు, ఆమెను స్వస్థపరచమని అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్న మాట చూడండి. ఆయన మాటల్లో కూడా ఆ మాటలు ఒక్కసారి గమనిద్దాం. మనం నిర్గమకాండములో చదువుకున్న మీతో సమానులు వారికి మీకు ఒకటే విధి, అది మనకి పూర్తిగా అర్థం కావాలంటే ఈ మాటల ముందు మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకు కానీ ఎవరి యొద్దకు నేను పంపబడలేదా నేను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. యేసు ప్రభు అన్న మాట చూడండి. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదు అని అన్నాడు. ఈ మాట ఎంత లోతుగా, ప్రభు దేవుడు ఆయన సమస్తం సృష్టించిన వాడే, ఒక మనుషునిలో నుండి సకల జాతి ప్రజలను సృష్టించిన దేవుడే. కానీ అన్యజనులు కూడా ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవటానికి, ఆ కనాను స్త్రీ కూడా తెలుసుకోవటానికి ఆ పదాన్ని ఉపయోగించాడు. అది వాస్తవం. కుక్క పిల్లలకు పెట్టాల్సిన రొట్టె మొక్కను కుక్క పిల్లలు అని అన్నాడు. పిల్లలు ఎవరు? యూదులు. కుక్క పిల్లలు ఎవరు? ఇశ్రాయేలులు. యూదులు కాని ఏ జాతి వాళ్ళైనా సరే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే. కుక్కలతో ఎందుకు పోల్చాడు ఆయన? పిల్లవాడు తల్లి వండిన అన్నము తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెడితే, బల్ల మీద పెడితే, తన పిల్లలు ఆ బల్ల చుట్టూ కూర్చొని తల్లితో తండ్రితో వారు అక్కడ ఉంటారు. తండ్రితో తల్లితో అక్కడ ఉంటారు. కానీ
ఆ ఇంట్లో ఎంత మంచి కుక్క ఉన్నప్పటికీ, ఆ ఇంట్లో ఎంత మంచి కుక్క ఉన్నప్పటికీ, దానికి మంచిగా సోపుతో స్నానం చేసినప్పటికీ, మంచిగా దాన్ని అందంగా తీర్చిదిద్దినప్పటికీ, ఈ పెంచుకునే కుక్కలు ఉంటాయి కదా, ఎంత నీట్గా చేసినా కానీ పిల్లలతో కలిసి కుక్క పిల్లలను బల్ల మీద కూర్చోబెట్టరు సుమా, అది బయటే ఉంటుంది. ఇంట్లోకి రావటానికి అర్హత లేదు. ఇంట్లోకి రావటానికి దానికి యోగ్యత లేదు. ఇది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. ఇది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. అంటే లోపలికి వచ్చే అర్హత లేదు, బయట ఉండాల్సిందే. ఆ మాటను ప్రభువు ఉపయోగించాడు. అంటే అన్యజనులు దూరంగా ఉండాల్సిందే కానీ వారు ఇశ్రాయేలుతో కలిసి జీవించడానికి ఏమాత్రం అర్హత లేదు. ఇక్కడ పస్కాను గురించినటువంటి విషయాలలో దేవుడు చెప్తున్న మాట చూడండి. వాడు సున్నతి పొందిన వాడైతే, వెండితో కొనబడిన వాడైతే, మార్పు చెందిన వాడైతే, విమోచించబడిన వాడైతే వానికిని మీకును ఒకటే కట్టడ అని అన్నాడు. ఇందులో భేదం ఉండకూడదు అని అన్నాడు. ఏ భేదము ఉండకూడదు అని అన్నాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎంత దారుణంగా, దేవుని బల్లారాధన ఎంత దారుణంగా జరుగుతూ ఉన్నది. పస్కా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కాను భుజించటం అంటే ప్రభువును ప్రతి ఆదివారం ఆరాధించటం అనేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నది. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటున్న మాట, 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు సమానులు, ఒకటే విధి ఉండాలి అని అన్నాడు. ఒకటే విధి ఉండాలి అన్నాడు. క్రొత్త నిబంధన వెలుగులో సంఘకాలంలో ఒకటే అనే మాట, భేదము లేదు అనే మాట. 2వ అధ్యాయం చెప్పాను కదా. మొదటిగా 4వ అధ్యాయాన్ని చదువుతున్నాను, చూడండి. 4వ అధ్యాయం. ఆరాధన చేసేటప్పుడు, పస్కాను ఆచరించేటప్పుడు భేదము ఉండకూడదు. ప్రాంత భేదం ఉండకూడదు, కుల భేదము ఉండకూడదు, మత భేదము ఉండకూడదు, వర్గ భేదము ఉండకూడదు, ఇంటి పేరు భేదము ఉండకూడదు, పార్టీ భేదము ఉండకూడదు. మీకు ఉండకూడదు అని అన్నాడు సంఘకాలంలో. ఆ మాట ఇక్కడ చదువుతున్నాను, చూడండి. ఒకటే విధి. 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం. శరీరము ఒక్కటే, మీకు ఒకటే విధి అన్నాడు కదా నిర్గమకాండంలో. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని విశదీకరిస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఎఫెసులో ఉన్న అన్యజనులు ఉన్నారు, యూదుల్లో నుండి రక్షణ పొందిన వారు కూడా ఉన్నారు. వారితో చెప్తున్న మాట, శరీరం ఒక్కటే, ఆత్మీయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయం ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, దేవుడు ఒక్కటే. ఒకటే విధి. ఆయన అందరికీ దేవుడు, కొందరికి కాదు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరిలో ఉన్నాడు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తిలో, ఆయన రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తిలో, బాప్తిసం తీసుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఆయన ఉన్నాడు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, మిమ్మల్ని అనాథులనిగా విడవను అని చెప్పాడు ఆయన. ఒక్కటే విధి అని అన్నాడు. ఆ తర్వాత సమానుడు అని అన్నాడు, చూడండి. సమానత్వం సంఘములో, ఆరాధనలో,
సమానత్వం. 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం నుండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, అన్యజనులైతే సున్నతి పొందినవాడు, వెండితో కొనబడినవాడు. వెండి అంటే యేసుక్రీస్తు రక్తానికి సంకేతంగా మనం చూస్తున్నాము క్రొత్త నిబంధన సంఘకాలంలో. సున్నతి అంటే మారు మనసుకు సంబంధించిన విషయంగా మనం చూస్తున్నాం. అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. క్రీస్తుకు దూరస్తులై ఉంటారని జ్ఞాపకం చేసుకోనండి అనంటూ, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత, ఈ మాట పట్టుకోండి, మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేశాను. మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేశాడు. ఆయన గోడ పడగొట్టాడు అని అన్నాడు. ఆ మధ్య గోడ ఏంటి? అన్యజనులకు మనకి ఉన్న మధ్య గోడ ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చదువుదాం. రోమపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనను కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండగోరుచున్నాను. 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు అవి వారివి. ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆధిక్యతలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేసి ఆనాడున్న ప్రపంచంలో ఉన్న ప్రజలలో నుండి వారిని ప్రత్యేకపరిచి వారికి వాగ్దానం ఇచ్చి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, అర్చనాచారాలు ఇచ్చి, బలులను ఇచ్చి, నైవేద్యములను ఇచ్చి వారిని ఒక ప్రత్యేక జనంగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. అందువల్ల వారు అన్యజనులతో కలిసి వారు సాంగత్యము చేయరు. సమరయ స్త్రీ కూడా అన్నది కదా, మంచినీళ్ళు అడుగుతుంటే సుకారాను బావి దగ్గర, మీరు యూదులై ఉండి అన్యజనులమైన మమ్మలను, సమరయులమైన మమ్మలను దాహమును కిమ్మని అడుగుతున్నావేంటి అని అంది. వారు అంత నిష్ఠాగరిష్ఠులు. వారు నిష్ఠాగరిష్ఠులే కానీ వారు కూడా దాన్ని ఆచరించడంలో ఫెయిల్ అయిపోయారు. దానిని ఆచరించి, దానిని పాటించి, వాటన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరరీతిగా ఈ లోకానికి వచ్చి ఆయన శరీరమందు వాటిని కొట్టివేశాడు అని రాయబడింది. ఈ పదం ఇంకొక్కరు మనకు అర్థం కావాలంటే గలతీ పత్రిక 4 చదువుతున్నాను, గమనించండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడ్డాడన్నాడు. దీని అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడు కానీ వారు దాన్ని నెరవేర్చాల. ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరూ మరణ శిక్షకు పాత్రులై ఉన్నారు. ఆ మరణ శిక్ష నుండి తప్పించటానికి
యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగివచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అదే ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. అందుకని గలతీ పత్రిక 3:14 అంటాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించుట కొరకై ఆయన శాపగ్రాహిగా సిలువలో వ్రాలాడదీయబడ్డాడు. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, మ్రాను మీద వ్రాలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని అన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఒకవైపు నెరవేర్చాడు, నీ విషయంలో, నా విషయంలో, వారి విషయంలో. అదే సమయంలో ధర్మశాస్త్రాన్ని పాటించని యూదుల మీద కానీ అన్యజనుల మీద కానీ మరణం ఉంటుండగా, మరణశిక్ష ఉంటుండగా, ఆ మరణశిక్ష తన భుజాన వేసుకొని ఆయన కలువరి సిలువకి వెళ్ళి ఆఖరి బొట్టు వరకు రక్తం అంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మధ్య గోడను పడగొట్టేశాడు. ఇప్పుడు ఉభయులను ఏకము చేశాడు. ఇప్పుడు సంఘములో వర్గభేదం కానీ, కులభేదం కానీ, ప్రాంత భేదం కానీ, ఇంటి పేరిటి భేదం కానీ, ముఠాతత్వం కానీ, ఈ లక్షణాలు ఉండకూడదిక. అవన్నీ కొట్టివేయబడాలి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఏమిటి? వాటిని అడ్డం పెట్టుకొని ముక్కలు చెక్కలు చేసేస్తున్నారు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఏమి లెక్క చెప్తారనేది ఈ లేఖనాలు, ఈ బైబిల్లో దేవుడు మనకు అందించిన ఈ లేఖనాలకు ఏం సమాధానం చెప్తారో ఈ ముక్కలు చెక్కలు చేసేవాళ్ళు రేపొద్దున దేవుని ఎదుట నిలబడబోతున్నారు. ఒకటే విధి, శరీరము ఒక్కటే అన్నాడు కదా. శరీరం అంటే ఏమిటి? ఆయన శరీరము, క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే సంఘము. సంఘము అంటే పెండ్లి కుమార్తె, కన్యక అంటే అంతే కదా. పెండ్లి కుమార్తె, కన్యక, సార్వత్రికంగా అయినా స్థానికంగా అయినా ఎవరైనా తన పెండ్లి కుమార్తెను, తన శరీరాన్ని 2 ముక్కలు చేస్తారా? 2 ముక్కలు చేస్తారా? చేస్తే ఆ పెళ్లి కుమారుడు ఊరుకుంటాడా? ఆ యజమాని ఊరుకుంటాడా? ఆ తండ్రి ఊరుకుంటాడా? తన కుమార్తెను 2 ముక్కలు చేసి ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా? తనకు కాబోయే భార్యను 2 ముక్కలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? అందాకెందుకు? నీ శరీరాన్ని, నా శరీరాన్ని 2 ముక్కలు చేస్తానంటే మనం ఊరుకుంటామా? శరీరము ఒక్కటే, సంఘము ఒక్కటే. ఈనాడు విచ్ఛిన్నము చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు రాబోతున్నాడు. ఇందులో నేను ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. సరిచేయాల్సిన పెద్దలు ఉన్నారు, వారు సరిచేయట్లేదు. సరిచేద్దామని వెళితే సరయ్యేవాళ్ళు కూడా లేరు. మాట అర్థమైంది అనుకుంటాను. సరిచేయాల్సిన పెద్దలు ఉన్నారు, కానీ పట్టి పట్టినట్టుగా ఉన్నారు. కొన్ని స్థలాల్లో సరిచేద్దామని వెళితే వీళ్ళు సఖ్యపడేవారుగా లేకుండా పోయారు. వారైనా, వీరైనా, ఎవరైనా, ఎక్కడైనా సంఘము ఆయన శరీరం. ఒక్కటే విధి, ఒక్కటే కట్టడ, భేదం ఉండకూడదు. ఈనాడు ప్రాంత భేదం వచ్చేసింది సంఘంలోకి, కుల భేదం వచ్చేసింది సంఘంలోనికి, ఇంటి పేరట అనే భేదం వచ్చేసింది సంఘంలోనికి. వీటన్నిటికంటే ఇంకా విచారకరమైన దౌర్భాగ్య స్థితి ఏంటంటే పార్టీ భేదం కూడా వచ్చేసింది సంఘంలోనికి. పార్టీ భేదం కూడా వచ్చేసింది. పస్కా పండుగను ఆచరించేటప్పుడు దాని కట్టడను ధిక్కరించకూడదు అని అన్నాడు కదా. అది దేవుడు నియమించిన విధి అని అన్నాడు. ఏ భేదం ఉండకూడదు. ఆయన మధ్య గోడను పడగొడితే ఆయన పడగొట్టిన వారిని ఇప్పుడు మళ్ళీ కడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన తీసివేసిన వాటిని, ఆయన కొట్టివేసిన వాటిని ఇప్పుడు కడుతున్నట్టుగా ఉన్నారు.
రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట దైవ సేవకులేమి, సంఘ పెద్దలేమి, పరిచారకులేమి, ప్రతి విశ్వాసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నారు. అక్కడ అన్నాడు, ఒక మాట చదువుదాం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు 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 మేపుటకు దేని యందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త అని చెప్పలేదా? పౌలు ఎఫెసు సంఘంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు 3.5 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మీ దగ్గర ఉండి కన్నీళ్లు కారుస్తూ ప్రతిరోజు మానక బుద్ధి చెప్పుచు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదని పౌలు గారు ఏడుస్తూ చెప్పాడు. ఎఫెసు సంఘాన్ని గురించి ఏడుస్తూ చెప్పాడు కదా. ఆ మాట అపొస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. ఒక్కటే విధి పస్కాను గురించి, ఆరాధన ఒక్కటే, ఆరాధన ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, రక్షణ ఒక్కటే. ఆరాధన బల్లలు కూడా వేరు వేరు కాదు. సొంతగా పరిచర్య చేసి సంఘము కట్టబడి వేరువేరు ప్రాంతాల్లో సంఘము కొరకు ఏర్పాటు చేసే ఆరాధన బల్ల వేరు. దేవుడు పడగొట్టిన వాటిని మరలా కట్టుకుంటూ, గోడలు కట్టుకుంటూ చేసేవారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఆంధ్రాలో చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు వింటున్నారు, తర్వాత ఈ వీడియో పాలన్న గారు యూట్యూబ్లో పెట్టబోతున్నారు. 43 సంవత్సరాలు, నిన్న జనవరి 28కి నేను రక్షించబడి 42 సంవత్సరాలు వెళ్ళిపోయి 43వ సంవత్సరం వచ్చింది. 43 సంవత్సరాలలో ఎస్ ఆనందం గారితో, ఆ సమకాలికులతో చిన్నవాడనైన నేను కూడా వారితో కలిసి సంఘాల మధ్య ఆ పరిచర్యలోనికి వెళ్ళాను. మామూలుగా సహవాసానికైనా, పాటలు పాడటానికైనా, దేనికైనా కానీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘాలను పరిశీలన చేస్తూ వస్తూ ఉంటే ఏడుపు తప్ప, దుఃఖం తప్ప, బాధ తప్ప మరొకటి లేదు. ఎవరు చెప్పినా వినేవాళ్ళు లేరు, సరిచేసేవాళ్ళు కూడా లేరు. ఆయన మధ్య గోడను పడగొడితే వీరు కడుతున్నారు, గోడలు కడుతున్నారు. ఎవరు అనే దాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. వింటున్న మీరు, తర్వాత వినే మనందరికీ తెలిసిందే దేశంలో సంఘాల పరిస్థితి. ఒక మాట చదువుదాం చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం. మనకు తెలియదేమి కాదు. అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలోనే ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలో నుండి బయలుదేరతారు. శిష్యులను వారి వెంట ఈడ్చుకొని పోవటానికి వంకర మాటలు చెప్పి, దేవుడు ఏదైతే పడగొట్టాడో, తీసివేశాడో అవి మళ్ళీ వాళ్ళు ప్రస్తావిస్తూ ఈడ్చుకొని పోయేవారు వస్తారు. క్రూరమైన తోడేళ్ళు బయట నుంచి రారు. సంఘాలు నష్టపోతుంది ఎక్కడంటే, బయట నుండి శత్రువు వస్తే గనక ఎవరైనా ఎదుర్కొంటాం, సిద్ధపడతాం. వారిని ఎదుర్కోవటానికి సిద్ధపడతాం. ప్రక్కనే ఉంటూ ప్రక్కనే తింటూ ప్రక్కనే ఉండి సహవాసం చేస్తూ ప్రక్కనే ఉండి కొంతకాలానికి
ఆ దైవ సేవకుల మీదనో పెద్దల మీదనో వంకర మాటలు చెప్పి, అందులోనే కుల ప్రస్తావన తెచ్చి, అందులోనే మనం ఒక ఇంటి పేరటోలం అని చెప్పి శరీరాన్ని బయటికి తీసుకొచ్చి క్రూరమైన తోడేళ్లు మందను అంటే దేవుని మందను కనికరించని వారిగా కనిపిస్తా ఉన్నారు. వారికి మీకు ఒక్కటే విధి, మీరు సమానులు, భేదం ఉండకూడదు. ఆ మాటలు జ్ఞాపకం చేశాడు పౌలు గారు కూడా చాలా స్పష్టంగా ఆ మాటలను తెలియజేశాడు. పస్కాను ఆచరించే పద్ధతి, ఆరాధించే పద్ధతి, ఒకే ఇల్లు, ఒక్క ఇంటిలోనే దాన్ని ఆరాధించాలి, ఒక్క ఇంటిలోనే ఆరాధించాలి. పూర్వకాలంలోనట మిషనరీస్ భారతదేశం వచ్చినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు, భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడట లోదరణ సంఘం ఉంటే గనక ఆ ఊర్లో లోదరణ సంఘం ఉంటే గనక ఆ ఊర్లో బాప్టిస్టు వారు పరిచర్య పెట్టరట, మందిరాన్ని కట్టేవాళ్ళు కాదట. ఒకవేళ బాప్టిస్టు మందిరం ఉంటే గనక లోదరణ వాళ్ళు పెట్టరట. ఆ తర్వాత కాలానుగుణంగా ఫాక్స్ గారు, బక్సింగ్ గారు, ప్రభుదాసాయి గారు, ఇంకా ఆ సమకాలీకులు ఎస్ ఆనందం గారు, వీళ్ళందరూ కూడా బక్సింగ్ గారి సహవాసం ఒక ఊర్లో ఉంటే ఆడ బ్రదర్ని పెట్టేవాళ్ళు కాదట. 4 రోజుల క్రితం అనుకుంటా శ్యాంబాబు అన్న గారు కూడా చెప్పాడు, ఒకవేళ బ్రదర్ అన్న అసెంబ్లీ ఉంటే బక్సింగ్ గారు వాళ్ళు అక్కడ పెట్టేవాళ్ళు కాదట. ఈనాడు ఎంత వేదన, ఎంత దుఃఖం ఏర్పడుతుంది, ఎంత బాధ ఏర్పడుతుంది. దాన్ని సరిచేసేవాళ్ళు లేకపోగా అటువంటి వ్యక్తులను ప్రోత్సహించే వారు ఎక్కువయ్యారు. డబ్బులు పెట్టి, వారి స్వార్థం కొరకు డబ్బులు అడ్డం పెట్టి సంఘాన్ని పాడు చేసిన వారిని ప్రోత్సహించే వారు ఎక్కువైపోయారు. దేవునికి లెక్క చెప్పొద్దా? దైవ సేవకుల్ని ఆదుకోవటం తప్పు కాదు, పెదవరండ్రని ఆదుకోవటం తప్పు కాదు, దిక్కులేని పిల్లల్ని ఆదుకోవటం తప్పు కాదు. సేవకు వచ్చిన తర్వాత ఒక సేవకుడు మందిరం కట్టుకోలేని పరిస్థితి ఉంటే, వారిని కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉంటే కాస్త కలిగిన వారు ఆదుకోవటం తప్పేమీ కాదు. కానీ సంఘాలను విచ్ఛిన్నం చేస్తూ వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వారికి సపోర్టుగా నిలబడుతున్నారు. చూడండి, రేపొద్దున దేవునికి ఏమి లెక్క చెప్తారు? ఇకనైనా మేలుకొని అటువంటి వారిని గుర్తించి జాగ్రత్త పడటం అనేది మంచిది అన్నది నా అభిప్రాయం. మీ అందరికీ ఒకటే విధి, మీరందరూ సమానులు, ఒకే ఇంటిలో చేయాలి, ఒకటే విధి. పరదేశికని మీకును ఒకటే విధి. పస్కాను గురించిన ఆ మాటలు జ్ఞాపకం చేశాడు. దాసునికిని మీలో స్వతంత్రుడికి ఒకటే విధి అని అన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా మధ్య గోడను పాడగొట్టి ఉభయులను ఆయన ఏకం చేశాడని. గలతీ పత్రిక 3:22-28లో ఇందులో దాసుడని స్వతంత్రుడని భేదము లేదు అని అన్నాడు. కొలసీ పత్రిక 3:11లో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు అని అన్నాడు. అలాగే కొలసీ పత్రిక 1:20లో కూడా మాటలు మనం చూస్తాం. చివరిగా ఒక వచనాన్ని చదివి నేను కార్యక్రమాన్ని నడిపించే అన్నోళ్ళకి అప్పగించేద్దాం. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. పస్కాను గుర్చిన ఆచరణ ఎలా తినాలో చూసాం, ఎవరు తినాలో చూసాము, ఎవరెవరితో కలిసి తినాలో ఈ వర్తమానంలో మనం వింటున్నాం. పస్కా అంటే క్రీస్తు యొక్క శిలువని, దాన్ని ఆచరించే పద్ధతిని 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు తినాలి, ఎలా తినాలి, ఎవరెవరితో తినాలి. ఆ మాటలో ఇది చివరి పస్కా పండుగను గురించిన చివరి వర్తమానంలో ఈ ప్రసంగానికి చివరి ఒక వచనం చదివి నేను ముగిస్తున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యాల గ్రంథము
10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడే అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని అన్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఎప్పే పట్టణంలో పేతురు గారు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక దర్శనం వచ్చింది. ఒక దుప్పట దించబడింది, అందులో చతుష్పాద జంతువులు ఉన్నాయి. దేవుడు అన్నాడు, వీటిని చంపుకొని తిను అన్నాడు. పేతురు అన్నాడు, దేవా ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను అసలు తినలేదు అని అన్నాడు. దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రమని అనొద్దన్నాడు. ఆ దుప్పటి పైకి ఎత్తబడింది. ఈ దర్శనం గురించి ఏం జరుగునోనని పేతురు కనిపెడుతూ ఉంటుండగా కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఆయనతో పాటు ఉద్యోగం చేసే ఆయన క్రింది వారు వచ్చారు, చిన్నదాసులు. పేతురు ఇంటికి వచ్చి, నిన్ను కొర్నేలి గారు రమ్మంటున్నారండి అని ఆయన గురించిన సాక్ష్యం చెప్పారు. పేతురు వెళ్ళేసరికి కొర్నేలి ఇంట్లో అన్ని జనులు చాలా మంది ఉన్నారు. వారందరూ చూసి పేతురు వాక్యం చెప్పాడు. అనేక మంది అక్కడ రక్షించబడ్డారు. ఈ సంగతి యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసింది, అపోస్తలులకు తెలిసింది. ఇప్పుడు పేతురుని అడిగారు, మనం అన్ని జనులతో సహవాసం చేయకూడదు కదా అన్నప్పుడు పేతురు చెప్పాడు, దేవుడు ఇలాగ చెప్పినప్పుడు ఆయనను అడ్డగించడానికి కానీ భేదం పెట్టుకొని నేను వెళ్ళను అంటానికి కానీ నేను ఏ పాటి వాడను అని అన్నాడు. దేవుడు అందరికీ సమాన హక్కు, సమాన రక్షణ, సమాన ఆత్మ, సమాన పరలోకం, సమానం సంఘం ఆయన ఇచ్చినప్పుడు నేను అడ్డగించి భేదం పెట్టుకోవడానికి నేను ఎంతటి వాడను అని అన్నప్పుడు, దాని గురించి వివరంగా చెప్పినప్పుడు అపోస్తలులు అందరూ కూడా, యెరూషలేము పెద్దలందరూ కూడా సంతోషించారు. మనకు కూడా, వారికి కూడా అన్ని జనులకు సమానంగా దేవుడు ఆత్మను అనుగ్రహిస్తున్నాడు, రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల ప్రియులరా, అన్యుడైనను యూదులైనను ఏ కులంలో నుంచి రక్షించబడ్డా సంఘములో అందరూ సహోదరులు. రెండవది, భేదం ఉండకూడదు. మూడవది, ఒకటే విధి ఆరాధనలో. మరల గోడలు కట్టి ఇష్టానుసారంగా చేస్తే యేసు ప్రభు రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు, న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాము. ఎలాంటి తీర్పు ఎలాంటి వారికి జరగబోతుంది అనేది మనం చూడబోతున్నాం. అలా కాకుండా రేపొద్దున న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే అనిపించుకునే వరుసలో మనం జీవిస్తూ సంఘ క్షేమాన్ని కోరుకుంటూ, మనం ఏ స్థలంలో సంఘంలో ఆరాధన చేస్తున్నాం ఆ సంఘ క్షేమాన్ని కోరుకోవాలి. అదే సమయంలో భారతదేశంలోనే కాకుండా ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో అన్ని స్థలాల్లో సంఘము క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఇది పస్కా పండుగల గురించినటువంటి కట్టడ వీధి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. థ్యాంక్ యూ. వందనాలన్న. వందనాలు.